మహానేత వైఎస్ఆర్ ఆశయం, జగన్మోహన్ రెడ్డి సంకల్పం ఇదే పోలవరం. 2004లో ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ఆర్ ఆ తర్వాత జలయజ్ఞంలో పోలవరాన్ని ఒక భాగం చేశారు. ఆ తర్వాత పోలవరం దశ మారిపోయింది. ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞానికి శ్రీకారం చుట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటికే సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి భారతదేశ రాజకీయాల్లోనే అత్యధికంగా రైతులకు సంబంధించినటువంటి ప్రామిస్ చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి. అయితే కేవలం మాట ఇవ్వడమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టాలన్న ఒక నమ్మకంతో అనేక ప్రాజెక్టులు జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో పోలవరాన్ని అత్యంత ప్రధానమైన ప్రాజెక్టు చేపట్టారు. పోలవరం ఇంకొక రికార్డు కూడా ఉంది. అది కేవలం ఈ భారతదేశంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే సాధించగలిగారు. 13 రకాల అనుమతులు ఒకేసారి తీసుకొచ్చి 7,20,000 ఎకరాల కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకురావాలన్న ఒక లక్ష్యంతో, గోదావరి నదిని కృష్ణాతో అనుసంధానం చేయాలన్న ఒక లక్ష్యంతో 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఈ ప్రాజెక్టు శ్రీకారం చుట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి నిజంగానే పోలవరం అనే ఒక ప్రాజెక్టుకి పునాది వేసింది, ప్రాణం పోసింది వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ఆర్ లో హయాంలో స్టార్ట్ అయినటువంటి పనులు ఆ తర్వాత ఎప్పుడు వేగం పుంజుకున్నాయి. 2004 తర్వాత ఈ ప్రాజెక్టుకి సంబంధించి అనుమతులన్నీ తీసుకున్న తర్వాత ఒకవైపు ప్రాజెక్టు ఆ ప్రధాన డ్యామ్ నిర్మాణంతో పాటు కుడి ఎడమ కాలువ నిర్మాణాన్ని కూడా సైమల్టేనియస్గా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది. అప్పుడు ఇప్పటికే వైఎస్ఆర్ హయాంలోనే దాదాపుగా 90% రైట్ మైన్ కెనాల్ కూడా పనులు కూడా పూర్తి చేసింది. అయితే వైఎస్ఆర్ మరణం తర్వాత ఈ ప్రాజెక్టుకి నిజంగానే ఒక మరణ శాసనంలాగా మారింది. ఆ తర్వాత ఎక్కడ కూడా ప్రాజెక్టుకి సంబంధించిన నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. 14-15 ఎప్పుడైతే చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారో ఆ తర్వాత డెవలప్మెంట్స్ ఎలా చూడాలి? 2014లో ఆ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 27 నెలల పాటు, అంటే ఒక 5 సంవత్సరాల ప్రభుత్వానికి సంబంధించినటువంటి సుమారుగా సగం కాలం వరకు ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఒక తట్ట మట్టి కూడా పోసినటువంటి దాఖలాలు లేవు. 2017 నుండి ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఏదైతే కాంట్రాక్టర్ మార్పు జరగడం, జాతీయ హోదా కలిగినటువంటి ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సినప్పుడు కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం రాష్ట్ర నిర్మాణాన్ని మేమే చేపడతామని తీసుకోవడం, ఆ తర్వాత కాంట్రాక్టర్ని ట్రాన్స్ఫర్ దగ్గర నుండి కాంట్రాక్టర్ మార్పు జరిగింది. మార్పు జరిగిన తర్వాత నవయుగ కాంట్రాక్ట్ సంస్థ వచ్చింది. పనులన్నీ కూడా పబ్లిసిటీ స్టంట్ గా మారినటువంటి పరిస్థితి. 2009 నుంచి 2019 వరకు ప్రాజెక్టుకి సంబంధించి ఒక బ్లాక్ డెకేడ్ గా దాన్ని చూడాల్సి ఉంటుంది. దాదాపు దశాబ్ద కాలం పాటు ప్రాజెక్టు పనులు అనేటువంటివి నత్త కంటే స్లోగా నడిచాయి.